2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఒక వ్యక్తి పీహెచ్డీ చేశాడు, ఎన్నో డిగ్రీలు సంపాదించాడు, వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. కానీ అదే వ్యక్తి రాత్రి అయ్యేసరికి క్యాబ్ డ్రైవర్గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇది సినిమా కథ కాదు, మన దేశంలో నిజంగా జరిగిన సంఘటన. అసలు ఇంత చదువుకున్న వ్యక్తికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆయన కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈయన పేరు డాక్టర్ ఈ తిరుమలై రాజా. ఇంగ్లీష్ లిటరేచర్లో పీహెచ్డీ పూర్తి చేశారు. అంతేకాదు ఎంఫిల్, ఎంఏ, సైకాలజీలో ఎంఎస్సీ, బిఎడ్, టీచర్ ఎడ్యుకేషన్ డిప్లొమా వంటి ఎన్నో ఉన్నత విద్యార్హతలు సాధించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్లో పరిశోధనా పత్రాలు ప్రచురించారు. గెస్ట్ లెక్చరర్గా, మోటివేషనల్ స్పీకర్గా, కమ్యూనికేషనల్ స్కిల్స్ ట్రైనర్గా వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. ఇంతటి అర్హతలు ఉన్నప్పటికీ ఆయనకు ఇప్పటికీ శాశ్వత ప్రొఫెసర్ ఉద్యోగం దక్కలేదు. ప్రస్తుతం డాక్టర్ తిరుమలై రాజా చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు వచ్చే నెల జీతం కేవలం 30,000 రూపాయలు మాత్రమే. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, ఇంటి అద్దె, రోజువారీ అవసరాలు ఇవన్నీ ఆ జీతంతో నిర్వహించడం చాలా కష్టంగా మారింది. అందుకే పగలు విద్యార్థులకు పాఠాలు చెప్పే ఆయన రాత్రి వేళలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఏ పని చిన్నది కాదని, నిజాయితీగా శ్రమించడం గొప్ప విషయమని ఆయన జీవితం మరోసారి నిరూపిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై పెద్ద చర్చ మొదలైంది. ఇంత చదివిన వారికి కూడా శాశ్వత ఉద్యోగాలు, తగిన వేతనాలు అందకపోవడం బాధాకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే డాక్టర్ తిరుమలై రాజా మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కష్టపడి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.